తెలంగాణ రైజింగ్ ను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తాము ప్రకటిస్తే కొందరు నమ్మలేదని, ప్రభుత్వం సాధిస్తున్న పురోగతితో ఇప్పుడు వారే అంగీకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో హెచ్ఎల్సీ టెక్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రోజు ఏదో ఒక ఒప్పందంతో రాష్ట్రం దూసుకుపోతోందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, హెచ్సీఎల్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. దేశంలో అత్యంత వేగంగా తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ది చెందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎదుగుదలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. In just for 1 year, I am proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number one in job creations. We have highest AI adoption and lowest inflation. When I first said I will make Telangana $1 trillion GDP state, some people said it was not possible. Now after 2 trips to Davos, where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, every 1 year, everyone is saying yes, Telangana rising cannot be stopped. ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోజు ఏదో ఒక ఒప్పందం కుదురుతోందని చెప్పారు. ఈవీలకు హైదరాబాద్ను కేంద్రంగా చేశాక రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్ గా మారుస్తామని తెలిపారు. We welcomed Amgen, one of the world's largest life sciences company. A few days ago, we conducted BioAsia, one of the world's finest conferences, and today we are here at HCL. As a global company, HCL Tech has made India proud. Since you first arrived in Hyderabad in 2007, you have grown bigger. Today with this world-class facility at KRC with nearly 5,000 people in 3.2 lakh square feet area, HCL Tech will do great things in Hyderabad just like Telangana government. ఏ పరిశ్రమలకైనా నైపుణ్యాలు చాలా ముఖ్యమన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. సంప్రదాయ ఐటీ సేవలకు కాలం చెల్లిందని, భవిష్యత్తులో రాబోయే కొత్త పద్ధతుల్ని అందిపుచ్చుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. Skill can be the main asset for any enterprise. Either it may be a traditional manufacturing company to a high-end technological companies. That's the real reason we just thought about it, and we have come up with Young India Skills University, which goes in skilling, which goes for reskilling, and which also goes for the upskilling of the existing employees. It will be on the global standards. The state of Telangana ultimately has to provide the skills needed for the global industry. తమ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన హెచ్సీఎల్ ప్రతినిధులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు.